హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ఋషి. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే విషయం ఏంటి అంటే 5th క్లాస్ ఈవీఎస్ లెసన్కి సంబంధించిన నో అవర్ ఆర్గాన్ సిస్టమ్ అనే పాఠానికి సంబంధించిన టీఎల్ఎం. సో ఆ లెసన్లో మనకి బాడీలో ఉండే ప్రతి ఒక్క సిస్టమ్ గురించి మనకి ఉంటుంది కదా, ఆ టీఎల్ఎంని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి మీరు కూడా. సో ఇది హ్యూమన్ బాడీ అండి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే నెక్స్ట్ మజిల్ సిస్టమ్, కండర వ్యవస్థ, మజిల్ సిస్టమ్. నెక్స్ట్ మజిల్ సిస్టమ్ని కూడా మనం ఇలా ఓపెన్ చేసి చూస్తే స్కెలిటల్ సిస్టమ్. సో దిస్ ఈజ్ స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టంలో మనకి బ్యాక్ బోన్, స్కల్, రిబ్ కేజ్. సో ఇది స్కెలిటల్ సిస్టమ్. సో రిబ్ కేజ్, స్కల్ లోపల ఏముంటుంది? బ్రెయిన్. రిబ్ కేజ్ లోపల మనకి లంగ్స్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ లంగ్స్, లెఫ్ట్ లంగ్, రైట్ లంగ్. నెక్స్ట్ హార్ట్, లివర్, డైజెస్టివ్ సిస్టమ్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. డైజెస్టివ్ సిస్టమ్ తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి మనము లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి లంగ్స్, డైజెస్టివ్కి సంబంధించి లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ చూడండి కిడ్నీస్, ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో కిడ్నీస్. నెక్స్ట్ ఇదంతా చూడండి. ఓకే, సర్క్యులేటరీ సిస్టమ్. హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, అలాగే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ తీసుకుంటుంది. సో సర్క్యులేటరీ సిస్టమ్. సో దిస్ ఈజ్ అవర్ టీఎల్ఎం. ఇది నేను తయారు చేసిన 5th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి నేను తయారు చేసిన టీఎల్ఎం. మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ పిల్లలకి తయారు చేసి చూపించేయండి. థ్యాంక్ యూ.